ఆనంది పేరు చెప్తేనే ఆగ్రహంతో ఊగిపోయే మీరు ఒక మెట్టు దిగుతున్నారేంటి? ఆనంది ఏదైనా మంత్రం వేసిందా, లేక మీ పవర్ తగ్గిందా? అదీ కాక దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? నన్ను మాట్లాడిస్తారా? ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా ఇంతకు ముందులా మీలో ఫైర్ లేదు మేడం. అంటే ఏంటి? ఎప్పుడూ ఒకేలా ఉండాలంటారా? సిచ్యుయేషన్ బట్టి మార్పు అనేది న్యాచురల్. సిచ్యువేషన్ని మీరు ఫేవర్గా మార్చుకుంటారే తప్ప సరెండర్ అవ్వరు కదా. అలాంటిది మీలో ఈ చేంజ్ నాకేదో డౌట్గా ఉంది మేడం. డౌట్ ఏంటి? మీరు ఎక్కడో ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నారని నా అనుమానం. అదేం లేదు. ఏమీ లేకపోతే మురళీ జయంతి పెళ్లి ముసుగులో అశ్విన్ ఆనందీల పెళ్లి కూడా జరిపించాలనే ప్లాన్ ఎందుకు? ఆనంది లైఫ్ ఒక ట్రాక్ లో పడాలనుకోవడం తప్ప? అది కాదు మేడం. కరుణాకర్ సార్, మీ డౌట్స్ క్వశ్చన్స్ ఆపి నేను చెప్పేది కొంచెం వింటారా? అందుకే కదా మిమ్మల్ని రమ్మని చెప్పింది. చెప్పండి. అశ్విన్ కి తులసికి ఎంగేజ్మెంట్ జరగబోతుందని తెలుసు కదా? తెలుసు. అది జరగకుండా లాస్ట్ మినిట్ లో మీరు ఆ టెంపుల్ కి వెళ్ళి అశ్విన్ ని మురళీ జయంతిల పెళ్లి జరిగే టెంపుల్ కి తీసుకురావాలి. ఇది అన్యాయం మేడం. మీరు చెప్పిన ప్రతి పని నేను చేస్తున్నాను కదా. చివరికి అశ్విన్కి ఆనందికి మధ్య చచ్చా నా వల్ల కాదు మేడం. ఇది నా రిక్వెస్ట్ కరుణాకర్ గారు. లేదు మేడం. నా కోసం చేయరా? అలా చేస్తే ఆ అశ్విన్ గారికి నేను చులకనైపోతా. అలా ఏం జరగదు. మీరు తనని అలా తీసుకొస్తే అశ్విన్ మీ గురించి గొప్పగా చెప్పుకుంటాడు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థం కాకపోవడానికి ఏముంది? అశ్విన్ని లాస్ట్ మినిట్లో అలా తీసుకొచ్చేస్తే ఆ అశ్విన్ గాడు ఆ ఆనంది మెళ్ళలో తాళి కట్టేస్తాడు. అంతే కదా? ఎస్, ఇది మహేష్ మాస్టర్ ప్లాన్. ఆ తర్వాత మీరు మహేష్ గారింటికి మహారాణి అవుతారు. సూపర్. బట్ నాకేంటి? మీరు చేసిన హెల్ప్ నేను మర్చిపోతానా? ఏమో. వాట్ యు మీన్? నిన్న మొన్నటిదాకా మీ వెనక తిరుగుతూ మీ మాటే వింటున్న ఆకాష్ గారికి హ్యాండ్ ఇచ్చారు. ఇంక నేనేంత? కరుణాకర్ సార్, అనవసరమైన మాటలు ఆపి నేను చెప్పిన పని చేయగలరా లేదా అది మాత్రమే చెప్పండి. అది మీరు నా మాట వింటారని, నేను చెప్పినట్టు చేస్తారు అని మహేష్కి నేను మాట ఇచ్చాను. అవునా? సరే, అలాగే చేస్తానులేండి. అశ్విన్ వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పి మీరు ఇక్కడికి తీసుకొస్తారు? ఆనంది మెళ్ళలో తాళి కట్టాలి కదా అని చెప్పి తీసుకొస్తాను. ఏంటి జోక్ చేస్తున్నారా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ మాత్రం ఫెయిల్ అయినా మహేష్కి నా మీద కోపం వస్తుంది. సరే సరే, కంపెనీలో ఒక ఇంపార్టెంట్ పనుందని చెప్పి ఆ గుడి నుంచి తీసుకొచ్చి మీరున్న గుళ్ళో అప్పగిస్తాను. దట్స్ గుడ్. తేడా రాకూడదు. కరుణాకర్కి చెప్పారు కదా, ఇక ఆ విషయం మర్చిపోండి మీరు. నన్ను ఇలా వాడుకుంటున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తా నా టాలెంట్. హాయ్ మేడం, రండి రండి. బై ద వే, మీరు అత్తాకోడలు కదా? మీకెలా తెలుసు? అలా తెలుస్తుంటాయి. ఇంతకు మీకేం కావాలి? అమ్మవారి కోసం ఒక మంచి పట్టుచీర కావాలి. తప్పకుండా మేడం, రండి. రండి మేడం, ఇదే మేడం శారీస్ సెక్షన్. కాటన్ శారీస్ నుంచి కంచి పట్టు వరకు మొత్తం అన్ని రకాల చీరలు ఉన్నాయి. ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. సరే బాబు. అత్తయ్య, నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వస్తాను. వెళ్ళు. ఆనంది, ఈ చీర ఎలా ఉంది? బాగుందక్క. సరే, నీకు ఇది నచ్చిందా? చాలా బాగా నచ్చింది. బావా, మన ఇద్దరం వెళ్ళి నా పెళ్లి బట్టలు చూద్దాంరా. సరే రా. బావా, నీకు ఈ డ్రెస్ చాలా క్లాస్గా ఉంటుందిరా.
అవును బావా, నాకు నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ డ్రెస్ కొంచెం ప్యాక్ చేయండి. ఓకే సార్. అత్తయ్య శారీ సెలెక్ట్ చేశారా? ఇదిగోమ్మా, బాగుందా? నైస్ అత్తయ్య. మళ్ళీ డ్రెస్ ఎందుకమ్మా? చూడ్డానికి బాగుందని తీసుకున్నాను అత్తయ్య. సైజ్ ఎలా ఉందో చూడాలి. ఓసారి ట్రయల్ వేసుకుని చూసుకునిరా. అలాగే అత్తయ్య. ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఇవ్వండి. అయ్యయ్యో, మర్చిపోయాను. ఏం మర్చిపోయావే? ఇందాక చీర మార్చుకునేటప్పుడు నా ఫోన్ అక్కడే మర్చిపోయానక్క. ఓ సంతే కదా, వెళ్ళి తెచ్చుకో. సరే. ఎవరు? అయ్యో, లోపల ఉన్నారా? మీరేమనుకోకపోతే లోపల నా ఫోన్ ఉంది, కొంచెం ఇస్తారా? ఒక 5 minutes వెయిట్ చేయండి. డ్రెస్ ట్రయల్ వేసుకున్నాక ఇస్తాను. రూమ్ లో ఎవరో బట్టలు మార్చుకుంటున్నారక్క. తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ, ఈ శారీ ప్యాక్ చేయండి. ఈ శారీనా? ఇది ఆల్రెడీ ఒక మేడం తీసేసుకున్నారు కదా. అంతేకాదు, ఈ శారీ ఆ మేడం కట్టుకుంటే నేను చూశాను. ఇది ఆ మేడంకే బాగుంది. ఆ చీర మా కోడలు కట్టుకుంటే అంతకన్నా బాగుంటుంది. అది నిజమే అనుకోండి, కానీ మీరేమనుకోకపోతే ఆ చీర మా కోడలికి ఇప్పించగలరా? కష్టం కదా మేడం. పోనీ ఆ కస్టమర్ని నాకు చూపించండి, నేనే అడుగుతాను. అదిగో అక్కడున్నారే, ఆవిడే మేడం. సరే. ఓకే మేడం. చూడమ్మా, రే బావా, ఏంట్రా? మీ అమ్మరా? వీళ్ళొచ్చారేంట్రా? అది నాకు అర్థం కావట్లేదురా. నువ్వా? అంటే మీకు ఈ మేడం ముందే తెలుసా? బాగా తెలుసు. ఓ, అయితే మీరు మాట్లాడుకోండి. ఏంటి సార్, దేని గురించి మాట్లాడుకోమంటున్నారు? అది ఈ మేడం కోసం ఆ సార్ సెలెక్ట్ చేసిన శారీ ఈ మేడం కూడా నచ్చిందట.